పక్షవాతం గురించి తెలుసుకుందామండి. సో, చాలామందికి ఈ పారాలిసిస్ అంటే పక్షవాతం అంటే ఎలా వస్తుందంటే బ్రెయిన్‌కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి. దాంట్లో అవి మనకి మెడకి అటు ఇటు ఉంటుందండి. కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా వెళ్తుందనమాట. హార్ట్ నుంచి ఇట్లా కెరోటిడ్ ఆర్టరీస్ అండ్ వర్టిబ్రల్ ఆర్టరీస్ అని వెనకాల 2 ఉంటాయన్నమాట. సో, వెనకాల స్పైన్‌లోంచి 2 ఎళ్తాయి. ముందు నుంచి 2 ఎళ్తాయి. ముందు నుంచి ఎళ్ళేవి కెరోటిడ్ ఆర్టరీస్, వెనకాల నుంచి ఎళ్ళేవి వర్టిబ్రల్ ఆర్టరీస్ అనమాట. ఆ 2 ఎళ్ళి మనకొక బ్రెయిన్‌లో కలుస్తాయి అన్నమాట అవన్నీ. సర్కిల్ ఆఫ్ విల్లిస్ అంటారు దాన్ని. సో, ఇప్పుడు దీంట్లో 3 బ్రెయిన్‌కి 3 రక్తనాళాలు ఉంటాయండి. ఒకటొచ్చేసి యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ అని. 3 ఆర్టరీస్. యాంటీరియర్ అంటే ముందుండేది. మిడిల్ అంటే మధ్యలో ఉండేది. పోస్టీరియర్ అంటే వెనకాల ఉండే రక్తనాళాలన్నమాట. సో, దీంట్లో ఎక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అది అడ్డుపడితే గనక మనకి అది చిన్న భాగం ఓ బఠానీ గింజంత బ్రెయిన్ పార్ట్ రక్త సరఫరా తగ్గిపోతే అది పనిచేయటం ఆగిపోతే గనక మనకి పక్షవాతం అనేది రకరకాల అంటే పక్షవాతాల్లో 100 రకాలు ఉంటాయి. కొంతమందికి పక్షవాతం బ్రెయిన్ ఏ పార్ట్‌లో వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోతాయి. కొంతమందికి పడిపోవు. కొంతమంది మాట్లాడటం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. మనం చెప్పేది ఏంటి వాళ్ళకి అర్థం కాదనమాట. ఇప్పుడు మన కళ్ళులోంచి ఇన్పుట్స్ వెళ్తుంది. మన చెవుల్లోంచి మనకు వినపడి బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఒక్కోసారి ఒక హాఫ్ ఆఫ్ బ్రెయిన్ మొత్తం కూడా ఒక షాక్‌లోకి వెళ్ళిపోతుంది ఆ వచ్చిన టైంలో. అందుకని వాళ్ళు మనం మాట్లాడేది అర్థం కాదు. వాళ్ళు ఒక్కోసారి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అంటే ఇన్పుట్ పోతుంది. కొంతమందికి ఇన్పుట్ పోతుంది. అంటే వాళ్ళకి చెవి వినపడుతుంటది. కానీ అది అర్థం కాదు. కళ్ళు కనపడుతుంటాయి. కానీ ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ భార్యను పెట్టి నిలబెట్టి వీళ్ళెవరంటే వాళ్ళు చెప్పలేరు. మాట్లాడలేరు. సో, మాటలొచ్చినా వాళ్ళు ఏది చెప్పాలి అవుట్‌పుట్ ఉంటది. వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటారు, మాట్లాడుతుంటారు. కానీ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదనమాట. సో, ఇలా రకరకాలుగా విచిత్రంగా ఉంటది. కొంతమంది ఏంటి పోస్టీరియర్ ఎస్పెషల్లీ పోస్టీరియర్ సర్క్యులేషన్, పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీలో గనక ఈ స్మాల్ బ్లడ్ క్లాట్స్ వస్తే గనక ఏమవుతుందంటే వాళ్ళు సడన్‌గా కళ్ళు తిరిగి పడిపోతారు. బ్లాక్‌ఔట్స్ అంటారు. పడిపోతారు. మళ్ళీ ఓ 10 నిమిషాల తర్వాత లేస్తారు. దాన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటారు. సో, బ్లాక్‌ఔట్స్ ఎక్కువ వచ్చేది పోస్టీరియర్ సర్క్యులేషన్‌లో వస్తదనమాట. సో, కానీ వేరే చోట వచ్చే చిన్ని అన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఉండదు చిన్న అటాక్స్ అయితే. కానీ మేజర్ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ వస్తే గనక దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఇంటర్నల్ క్యాప్సుల్ అని మన బ్రెయిన్ మొత్తం నుంచి ఒక బంచ్ ఆఫ్ నరాలన్నీ ఒక జడలాగా ఇలా మన వెన్నుపాములోకి వస్తుంది కదండి. ఆ జంక్షన్‌లో ఇంటర్నల్ క్యాప్సుల్ అంటారు. అక్కడ గనక మనకి బ్లడ్ క్లాట్ రావటం వల్ల రక్తం ఆగిపోతే గనక ఆ పార్ట్ పోతే గనక కాలు చెయ్యి మొత్తం పడిపోతుందండి. ఆ కాలు చెయ్యి ఒక్కోసారి గట్ అటాక్ వచ్చి అయితే గనక ఒక్కోసారి రికవరీ అవ్వదు. లేదంటే మైల్డ్ అటాక్ వచ్చిందనుకోండి చాలామందికి ఒక వారం రోజుల నుంచి 6 వారాల్లో రికవరీ అవుతుందన్నమాట. సో, ఒక్కోసారి ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్స్ అవి వాడుకున్నా లేదంటే దానికి కావాల్సిన ఇంజెక్షన్లు అవి ఇస్తే ప్లస్ ఎస్పెషల్లీ ఈ పక్షవాతంలో మొదటి 6 గంటలు అమూల్యం అంటారు. మొదటి 6 గంటల్లో ఇచ్చిన ఇంజెక్షన్స్‌కి చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఆ మొదటి 6 గంటల్లో కాలు చెయ్యి పడిపోతే వెంటనే కనిపెట్టగలుగుతాం ఆ పక్షవాతాన్ని. కానీ కాలు చెయ్యి పడిపోకుండా మనకి వేరే బ్రెయిన్ పార్ట్స్‌లో వచ్చిన వాటిని మనం కనిపెట్టడం ఒక్కోసారి కష్టంగా ఉంటది. ఏంటో అర్థం కాదు మనకి. సో, రకరకాల పక్షవాతాలు ఉంటాయి. బట్ అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ వచ్చేసి కాలు చెయ్యి పడిపోవటమే. అలాంటిది వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవటం, ఇమ్మీడియేట్‌గా దాన్ని కనిపెట్టుకోవటం. అది హెమరేజిక్ స్ట్రోకా, ఇస్కిమిక్ స్ట్రోకా అని ఉంటుంది. రెండిటికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. హెమరేజిక్ అంటే రక్తనాళాలు చిట్లిపోయి రక్తం బయటకొచ్చి వస్తే అది హెమరేజ్ అంటారు. సో, హెమరేజిక్ స్ట్రోక్ ఏమో వేరే ట్రీట్మెంట్ ఇస్తారు. అది బీపీ పెరిగి ఉంటుంది. బీపీ డౌన్ చేయటం అలాంటివి చేయాలి. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్. బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్‌కి హెపారిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది? లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనే ఇంజెక్షన్ ఇస్తాం.
అదే బ్లీడింగ్ అయిన పేషెంట్‌కి హెపారిన్ ఇచ్చామనుకోండి, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనమాట. సో, ఈ 2 రివర్స్‌గా ఉంటాయి. అంటే 100 మందికి పక్షవాతాలొస్తే 10 మందికి హెమరేజిక్ స్ట్రోక్ ఉంటుంది. 90 మెంబర్స్‌కి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే చిన్న బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది. కాబట్టి ఈ 2 తెలుసుకోవటం ముఖ్యం అనమాట. ఎమర్జెన్సీలో సీటీ స్కాన్ చేస్తే హెమరేజ్ ఉందా లేదా తెలుస్తుంది. లేదంటే ఎంఆర్ఐ చేస్తే ఇస్కిమియా ఉందా లేదా తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ 6 గంటలు, 8 గంటలు ఒక్కోసారి ఎంఆర్ఐ స్కాన్ చేసినా గానీ, ఆ తేడా కనపడదనమాట. ఒక్కోసారి 24 గంటల తర్వాత అలా బాగా కనపడుతుంది. కాబట్టి కాపోతే ఫస్ట్ ఎమర్జెన్సీలో చేయాల్సిందేంటంటే, సీటీ స్కాన్ చేసి బ్లీడింగ్ ఉందా లేదా? బ్లీడింగ్ లేదు అనుకుంటే గనక చక్కగా ఈ 90% స్ట్రోక్స్‌కి హెపారిన్ ఇంజెక్షన్ పెడితే తొందరగా రికవర్ అవుతుందనుకుంటారు గదా! అది కాన్సెప్ట్ అనమాట. మీకు ఏ నరాల డాక్టర్ దగ్గరికెళ్ళినా పక్షవాతం లక్షణాలుంటే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా సీటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ గానీ చేసి హెమరేజ్ ఉందా లేదా చూసుకొని వాళ్ళు హెమరేజ్ లేదు అనుకోగానే వెంటనే ఇంజెక్షన్ పెట్టేస్తే చాలా వరకు తొందరగా రికవర్ అవుతుందనమాట. అదే ఇంజెక్షన్ ఒక 4 రోజుల తర్వాత మొదలుపెట్టామనుకోండి, కంప్లీట్ రికవరీ అవ్వదు. ఒక్కోసారి కొంతమంది పక్షవాతం వస్తది, కాలు చేయి పడిపోతది. కంప్లీట్‌గా రికవర్ అయిపోయి మామూలు మనుషుల్లాగా లేచి నడుస్తుంటారు. కొంతమందికి ఎప్పటికీ కంప్లీట్ రికవర్ అవ్వదు. ఒక కాలు ఇలా ఈడ్చుకుంటా, లాక్కుంటా ఎళ్తుంటారనమాట. సో, అంత డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఇలాంటి జబ్బులొచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వటం, ఏముందిలే కొంచెం వీక్‌నెస్సే గదా! కొంచెం కదా అన్నట్టు అశ్రద్ధ చేయకండి. సడెన్‌గా మాట పడిపోవటం, మూతి వంకర పోవటం ఇట్లాంటివన్నీ కూడా చిన్న లక్షణాలుంటాయి. వాటిని అశ్రద్ధ చేయకుండా ఉంటే గనక మనకి మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్.